హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఈరోజు నేను లంచ్లోకి సొరకాయ శనగపప్పు కూర పచ్చిపులుసు చేశానండి. వేడివేడి అన్నంతో శనగపప్పు సొరకాయ కూర మరియు పచ్చిపులుసు కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఎలా చేయాలో చూద్దాం రండి. అన్నం వండుకోవడం కోసం బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని 1-2 నీళ్ళు చొప్పున పోసుకొని పక్కన పెట్టుకున్నాను. కాసేపు నాననివ్వాలి బియ్యాన్ని. తర్వాత శనగపప్పును కూడా కడుక్కొని నీళ్ళు పోసుకొని కాసేపు నాననివ్వాలి. అలాగే చింతపండును కూడా శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసుకొని ఇది కూడా కాసేపు నాననివ్వాలి. ఇది పచ్చిపులుసు కోసము. ఇలాగ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత సొరకాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి. అది కలుపుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని పైనుండి కిందికి బాగా కలుపుకోవాలి. పోపు అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకొని తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. చివరగా ధనియాల పొడి వేసుకుంటే మనకు సొరకాయ కూర రెడీ. తరుక్కున్నటువంటి సన్నని కొత్తిమీరాకు వేసుకుంటే సొరకాయ కూర రెడీ. తర్వాత పచ్చిపులుసు కోసం ఈ పచ్చిమిర్చిని మనము కాల్చుకుంటున్నానండి స్టవ్ పైన. ఇలా కాల్చుకొని వీటిని చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. దీనికంటే ముందు మనము చింతపండు రసాన్ని తీసి వడగట్టి ఒక గిన్నెలో పోసుకోవాలి. తర్వాత అందులోకి ఈ దంచుకున్నటువంటి ఈ పచ్చిమిర్చి పేస్ట్ను అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు చూసుకోవాలి, తగినంత ఉప్పు చూసుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరాకును కూడా వేసుకున్నాను. తర్వాత ఆవాల పొడిని వేసుకుంటున్నాను నేను. తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం. పోపు కోసం చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర, మిరపగింజలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దంచి ఉంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని దించుకోవాలి. తర్వాత దీన్ని ఈ చింతపండు రసం లోపల వేసుకుంటే పచ్చి పులుసు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అన్నం కోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని నేను అన్నంకు విజిల్ పెడుతున్నాను. తర్వాత ఇవి విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, అన్నం కూడా రెడీ అయిపోయింది. ఈరోజు నేను చేసినటువంటి వంటలు ఇవి. మనము వేడివేడి రైస్తో ఫస్ట్ నిమ్మకాయ పచ్చతో టేస్ట్ చేస్తున్నాను. తర్వాత సొరకాయ పప్పు పచ్చి పులుసుతో చాలా టేస్టీ లంచ్ చేశాను నేను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్.